హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనం ఒక స్టాక్ స్క్రీనర్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ స్టాక్ మార్కెట్లోకి వెళ్ళాక ఫ్రెండ్స్ చాలా మంది బిగినర్స్ కానీ లేకపోతే ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు కానీ ఎలాంటి వాటి గురించి వెతుకుతూ ఉంటారంటే ఒక మంచి సాఫ్ట్వేర్ ఆర్ఎల్స్ మంచి ఒక స్క్రీనర్ కానీ లేకపోతే ఆటోమేటిక్గా చేసేసేది ఏదైనా ఉందా. సో అది మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నా లేదంటే వేరేది ఎక్కడైనా మనం తెచ్చుకున్నట్లయితే దాన్ని యూజ్ చేసుకొని మనం రెగ్యులర్గా ప్రాఫిట్స్లో ఉండొచ్చా, ఆర్ఎల్స్ అలాంటిది ఏదో సీక్రెట్ ఉంది మార్కెట్లో అనుకుంటూ వెతుకుతూ ఉంటాం ఫ్రెండ్స్. బట్ సీరియస్లీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, ఏదో స్పెషల్ సాఫ్ట్వేర్స్ కానీ లేకపోతే స్పెషల్ థింగ్స్ వల్ల కానీ మనం దాన్ని తెచ్చుకున్న డబ్బులు పెట్టినా సరే కన్సిస్టెంట్గా ప్రాఫిట్గా ఉండే వాళ్ళు అయితే నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్. టెక్నికల్ అనాలిసిస్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అండ్ మీకు ఈ స్క్రీనర్స్ ఈ సాఫ్ట్వేర్స్ డెఫినెట్లీ హెల్ప్ అవుతాయి. బట్ అందరూ నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే సైకలాజికల్ బిహేవియర్ ఫ్రెండ్స్. మీరు మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్లో మెజారిటీ పోర్షన్ మనుషులు మాత్రమే ట్రేడ్ చేస్తుంటారు. సో మనుషులకు బిహేవియర్ ఉంటుంది. సో అందరి బిహేవియర్ కలిపే మనకి మార్కెట్ బిహేవియర్ అవుతుంది. సో అందరి సైకాలజీయే మనకి మార్కెట్ సైకలాజికల్ బిహేవియర్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఆ బిహేవియర్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారో, మీరు ఎప్పుడైతే సైకాలజీ ఆఫ్ స్టాక్ మార్కెట్ని రియలైజ్ అవుతూ ఉంటారో ఫ్రెండ్స్, అప్పుడు చేంజ్ వస్తుంది. కానీ మనం చేస్తున్న ట్రేడింగ్ లో కానీ లేకపోతే మనం వెళ్తున్న పాత్ లో కానీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకటి గమనించండి, నేను మీకు ఏదైతే దీనికి ముందు చెప్పానో ఒక్క నిమిషం ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు. సో ఒక్క నిమిషం ఫ్రెండ్స్. మీకు ఈ 2 వీడియోస్లో ఏం చెప్పాను ఫ్రెండ్స్, హౌ టు సెలెక్ట్ స్టాక్స్ ఫర్ ఇంట్రాడే ట్రేడింగ్. ఇక్కడ నేను కంప్లీట్ సైకాలజీ మాట్లాడాను ఫ్రెండ్స్. 20 minutes పాటు నేను ఎటువంటి డేటాని మీకు చెప్పలేదు, ఏమీ చెప్పలేదు, కంప్లీట్ సైకాలజీ మాట్లాడాను. దాని తర్వాత ఏంటి ఫ్రెండ్స్, ఒక ఎక్సెల్ షీట్ని మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు అది ఎన్ఎస్సి డేటాలోంచి అనేది మాట్లాడాను ఫ్రెండ్స్. మీకు సో ఇప్పుడు మీకు ఏ స్క్రీనర్ గురించి అయితే చెప్తున్నానో అది నేను ఆల్రెడీ కొన్ని ఇయర్స్ బ్యాక్ విన్నప్పుడు జస్ట్ నేను ఒక 2-3 days అబ్జర్వ్ చేశాను ఫ్రెండ్స్. తర్వాత నేను అంటే బేసికల్లీ నేను పెద్ద ఫ్యాన్ కాదు ఇలాంటి స్క్రీనర్స్కి సాఫ్ట్వేర్స్కి. నేను ఓన్ డేటానే నమ్ముకుంటాను. కొంచెం టైం అయినా పర్లేదు కానీ ఓన్గా వచ్చే డేటానే అనలైజ్ చేసుకుంటాను. బట్ ఇలాంటి స్క్రీనర్స్ ఏంటంటే దాంట్లో వచ్చే డేటాని అవునా కాదా అని చెక్ చేసుకుంటూ అంటాను ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మనకి ఒక అడ్వాన్స్మెంట్ వస్తుందో స్టాక్ మార్కెట్లో, మనం డెఫినెట్లీ దాన్ని అవాయిడ్ చేయకూడదు ఫ్రెండ్స్. డెఫినెట్లీ మనం దాన్ని తీసుకోవచ్చు లోపలికి. బట్ దాని మీద డిపెండ్ అయిపోయి అంటే కంప్లీట్గా దాని మీద డిపెండ్ అయిపోయి మనం ఎటువంటి నాలెడ్జ్ని గెయిన్ చేసుకోకుండా ఏదో ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారు, ఎవరో డిజైన్ చేశారు, అదేదో మంచి ఇప్పుడు మనకి సక్సెస్ రేట్ ఉంది అనుకో, దాని మీద డిపెండ్ అయిపోతే ఏమవుతుందంటే ఫ్రెండ్స్, బై ఛాన్స్ ఒకవేళ మార్కెట్ సైకాలజీ కానీ ఉన్న పారామీటర్స్ కానీ మారుతూ ఉంటే మనకు ఆ సాఫ్ట్వేర్ అనేది దాన్ని అర్థం చేసుకోలేకపోతే ఫైనల్గా లాస్ అయ్యేది మనం ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ కాదు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీ బేసిక్స్ మీద మీరు స్ట్రాంగ్గా ఉండాలి, మీరు ఏం చేస్తున్నారు అనేది గ్రిప్ ఉండాలి అండ్ మీకు కొన్ని థింగ్స్ అయితే తెలియాలి. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మన ఛానల్లో టెక్నికల్ అనాలిసిస్ ఎంత చెప్తూ ఉంటామో దాంతో పాటు సైకలాజికల్ బిహేవియర్ కూడా మన స్టాక్ మార్కెట్ గురించి ఎలా ఉంటుందని ప్రతి వీడియోలో ఎంతో కొంత చెప్తూనే ఉంటాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు డైరెక్ట్గా స్క్రీనర్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇంట్రాడేలో ఉన్న డేటాని మనకి ఎక్సెల్ షీట్లో ఇంటర్ప్రిటేట్ చేసి మనకి ఇచ్చే స్క్రీనర్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం VLOOKUP అనే ఒక ఫంక్షన్ని వాడుకొని మనం వోల్టాలిటీ డేటాని ఎలా క్రియేట్ చేసామో ఫ్రెండ్స్, అలాగే స్క్రీనర్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళు కొన్ని ఫార్ములాస్ని వాడుకొని ఒక మొత్తం స్టాక్ మార్కెట్లో ఉన్న డేటాని అంతటినీ మనకి ఒకే దాంట్లో ఆర్గనైజ్ చేయడానికి ట్రై చేస్తారు ఫ్రెండ్స్. సో స్టాక్ మార్కెట్లో అయితే చాలా స్క్రీనర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో ఒక స్క్రీనర్ ఏంటంటే ఫటాఫట్ స్క్రీనర్ అనమాట. సో మీరు జస్ట్ గూగుల్లో ఫటాఫట్ స్క్రీనర్ టైప్ చేసినట్లయితే మనకి ఫటాఫట్ స్క్రీనర్ .in అని వస్తుంది ఫ్రెండ్స్. మీరు జస్ట్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇది ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీకు కనిపిస్తున్నది అయితే ఫ్రీ వెర్షన్ ఫ్రెండ్స్. నేను ఇక్కడ మౌస్ పెడుతున్నాను కదా, సో మీకు ఏం కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఫటాఫట్ స్క్రీనర్ LIT లైట్ వెర్షన్ 3.1 గూగుల్ షీట్స్ అని కనిపిస్తుంది కదా. సో ఇదైతే మనకి ఫటాఫట్ స్క్రీనర్ ఫ్రెండ్స్. సో ఇది ఫ్రీ వెర్షన్. ఇది ఏదైతే ఉంటుందో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఏదైతే ఉంటాయో డేటా అంతా ఏదైతే ఉంటుందో వాళ్ళు బ్యాక్ అండ్ టీమ్ నుంచి దీనికి సమ్ ఫార్ములాస్ పెట్టుకొని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి మనకి ఈ ఎండ్ నుంచి ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో దీని ఏంటంటే మనం డౌన్లోడ్ చేయలేం ఫ్రెండ్స్, ఓన్లీ వ్యూ మోడ్లోనే ఉంటుంది, అంటే మనం చూడడానికి మాత్రమే ఉంటుంది. సో ఫ్రెండ్స్ దీంట్లో మనకి స్టాక్స్ అన్ని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అరౌండ్ మనకి 160-170 దాకా ఇచ్చారనుకుంటాను. సో 166 స్టాక్స్ దాకా ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, ఈ స్టాక్స్ని వాళ్ళు 3 typesగా డివైడ్ చేశారు ఫ్రెండ్స్. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ మనకి ABC స్టాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏ అంటే మనం స్టాక్ ఒకవేళ ఇంట్రాడేకి సెలెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా, ఫ్రెండ్లీ స్టాక్స్ అని. బి అంటే మీకు ఒకవేళ ఏలో మంచి స్టాక్స్ అయితే దొరకకపోతే బిలో ఉన్న స్టాక్స్ సెలెక్ట్ చేసుకోమని. సి అయితే మాత్రం సెలెక్ట్ చేసుకోవద్దని ఫ్రెండ్స్, ఆ డేకి ఉన్న పాయింట్లో ఆ సి స్టాక్స్ అయితే సెలెక్ట్ చేసుకోవద్దని. దాని తర్వాత మనకి ఒకవేళ ACC అనుకుంటే అది ఏ సెక్టార్కి సంబంధించింది, సిమెంట్ సెక్టార్కి. ఏషియన్ పెయింట్స్ అనుకుంటే అది ఏ సెక్టార్కి సంబంధించింది, కెమికల్స్. మనకి స్టాక్స్ ఉంది, దాని పక్కన చార్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో చార్ట్ కొట్టినట్లయితే గూగుల్ చార్ట్స్ ఓపెన్ అవుతాయి కానీ మనకి అడ్వాన్స్డ్ చార్ట్స్ ఏమి ఓపెన్ అవ్వవు. సో చార్ట్స్ ఉన్నాయి, దాని తర్వాత రేటింగ్ ఉంది ఫ్రెండ్స్. మనం అనుకున్నాం కదా ABC అని.
సో దాని తర్వాత సెక్టార్ చెప్తున్నారు, దాని తర్వాత కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అంటే ఏంటి అని తెలుసు. నెక్స్ట్ ఓపెనింగ్ ప్రైస్ అంటే కూడా మాక్సిమం ఐడియా ఉంటుంది, అంటే స్టాక్ ఎక్కడ ఓపెన్ అయిందని, అండ్ స్టాక్ ఎంత వరకు హైకి వెళ్ళింది ఆ రోజు, అండ్ స్టాక్ ఎంత వరకు లోకి వెళ్ళింది ఆ రోజు తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూస్తే ఈ పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, సో ప్రీవియస్ డే ఏదైతే ఉంటుందో ఫ్రెండ్స్, సో ఒక సపోజ్ అనుకుందాం ఫ్రెండ్స్, ఒక స్టాక్ అనేది ఓపెన్ అయ్యేది 10% ఓపెన్ అయింది అనుకోండి ఫ్రెండ్స్. సో మొత్తం ఆ డే అంతా కలిపి 11%కి వెళ్తే ఈ ఇంట్రా పర్సంటేజ్ లో ఏంటంటే మనకి 1% చూపిస్తుంది, ఎందుకంటే అది ఓపెనింగ్ 10% అయిపోయింది, దానికి ఇంట్రా పర్సెంట్ తో సంబంధం లేదు. సో 1% ఇంట్రాలో చూపిస్తుంది, పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ మాత్రం 11% చూపిస్తుంది. అంటే నిన్నటితో పోలిస్తే ఈ రోజు 11% వెళ్ళింది, బట్ ఈ రోజు ఇంట్రా డే ఓపెన్ అయ్యాక మనకి 1% మాత్రమే వెళ్ళింది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటున్నాను. ఈ గ్యాప్ అంటే ఆ రెండింటికి మధ్య ఉన్న గ్యాప్ ఏంటని ఫ్రెండ్స్, సో ఇక్కడ గ్యాప్ ఫిల్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఈ గ్యాప్ ఫిల్ అనేది ఏంటంటే ఇక్కడ డౌన్ ఉంది అనుకోండి ఫ్రెండ్స్, దాని అర్థం ఏంటంటే స్టాక్ అనేది ఓపెన్ అయ్యేది హైలోనే ఓపెన్ అయింది, అంటే ఒక ప్రైస్ మంచి హై ప్రైస్ లోనే ఓపెన్ అయింది, అంటే గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది. బట్ నెక్స్ట్ ఏమైందంటే స్టాక్ అనేది ఫాల్ అయ్యి ఏదైతే గ్యాప్ అప్ లో ఓపెన్ అయిందో ఆ గ్యాప్ అప్ అంతా ఫిల్ చేసుకుంటూ దిగుతూ వచ్చింది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫ్రెండ్స్, 100 లో ప్రీవియస్ క్లోజ్ ఉంది ఫ్రెండ్స్, ఈ రోజు ఏంటంటే 105 అంటే 5 రూపీస్ గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది, బట్ డౌన్ అని చూపిస్తుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ 100 నుంచి 105 మనకి ఏదైతే గ్యాప్ అప్ ఉందో ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఎక్కడ ఉందంటే 99, అరౌండ్ 99.9 అలా ఉందంటే ఏదైతే 5 రూపాయలు పెరిగిందో 5 రూపాయలు కూడా మళ్ళీ తగ్గి ఇంకొంచెం తగ్గింది, అంటే ఓపెన్ అయిన ప్రైస్ కంటే గ్యాప్ అప్ ప్రైస్ కంటే కూడా మొత్తం తగ్గిపోయి మనకి ఇప్పుడు నెగిటివ్ లో ఉంది. సో నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్, గ్యాప్ ఫిల్ అప్ అంటే దాని అర్థం ఏంటి ఫ్రెండ్స్, ప్రీవియస్ ప్రైస్ తో పోలిస్తే ఈ రోజు గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది, అంటే ప్రీవియస్ ప్రైస్ 100 అనుకుంటే ఈ రోజు మనకి 95 లో ఓపెన్ అయింది, బట్ అప్ అని చూపిస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, 95 లో ఓపెన్ అయిన స్టాక్ కాస్త ఇప్పుడు మనకి 101, 102 లో ఉంది, అంటే ప్రీవియస్ ప్రైస్ మనకి 100 అయితే ఇప్పుడు 95కి వెళ్ళిన స్టాక్ మళ్ళీ ఏదైతే తగ్గిపోయిందో అదంతా పెంచుకొని 101, 102 లో ఉందని ఫ్రెండ్స్. సో ఈ వాల్యూమ్ పర్సెంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ రోజున వాల్యూమ్ పాస్ట్ 3 days గా వస్తున్న వాల్యూమ్ కి ఎంత పర్సెంటేజ్ ఉంది. సో ఈ నెంబర్ పెరుగుతూ ఉంటే దాని అర్థం ప్రీవియస్ 3 days కంటే కూడా ఈ రోజు మంచి వాల్యూమ్ ఉందని. అండ్ ఇక్కడ మన ఈ రోజు ప్రీ ఓపెన్ వాల్యూమ్ అనేది 5 days యావరేజ్ తో కంపేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే అలర్ట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆన్ పివోట్ అంటే ఒక క్రూషియల్ పాయింట్స్ ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఆన్ పివోట్ అంటే ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఉంది, ఇప్పుడు స్టాక్ అనేది ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఉంది, దాని అర్థం ఇక్కడ నుంచి పైకి పెరగచ్చు కిందకి పడచ్చు, కానీ ఒక ఇంపార్టెంట్ జోన్ కి అయితే వచ్చిందని. సో వాచ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వాచ్ కి మీనింగ్ ఏంటంటే స్టాక్ అనేది మీరు రాడార్ లో ఉంచుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు స్టాక్ అనేది ఒక సైడ్ మూవ్ అవుతుంది, ఫైనలీ ఆ సైడ్ మనకి పివోట్ కి దగ్గరగా ఉంది, ఏదైనా మనకి పై నుంచి కిందకి పివోట్ కిందకైనా వస్తుండొచ్చు, లేదంటే పడిపోయిన స్టాక్ మళ్ళీ పెరుగుతూ ఒక పివోట్ పాయింట్ కి రావచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మీకు S2, S1 ఉంటుంది ఫ్రెండ్స్, అంటే సపోర్ట్ 1, సపోర్ట్ 2. సో మీకు ఈ సపోర్ట్స్ గురించి రెసిస్టెన్స్ గురించి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్ సపోర్ట్ 1 అని చూపిస్తున్నారు, సపోర్ట్ 1 కింద ఉంది ఫ్రెండ్స్ బిలో S1, అంటే ఒకవేళ S1 లైన్ ఇది అనుకుంటే ఆ S1 లైన్ కంటే కింద ఉంది స్టాక్, అంటే S1 కంటే దిగింది అని ఫ్రెండ్స్. అండ్ మనకు చూస్తే రన్ అవే ఫ్రెండ్స్. సో రన్ అవే అంటే మనకి ఏదైతే సపోర్ట్ 1 ఉంటుందో దాని దగ్గర నుంచి స్టాక్ అనేది మూవ్ అయిపోయింది అని ఫ్రెండ్స్ మీనింగ్. మీకు చూస్తే ఇక్కడ పివోట్ పాయింట్స్ లో కనిపిస్తుంటుంది. సో పివోట్ పాయింట్ అంటే ఏమని చెప్పాను ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ అని. సో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అబోవ్ ఉందా బిలో ఉందా అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2 అంటే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఫ్రెండ్స్ ఇక్కడ న్యూ H&L అని ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ యూ కాలం లో మనకి. దాని అర్థం ఏంటంటే ఆ స్టాక్ ఈ పాయింట్ లో లోయెస్ట్ లో ఉందా, అంటే అంతకు ముందు మేక్ చేసిన లో కంటే ఇంకా లోయెస్ట్ కి వెళ్తుందా, ఇంకా లోయెస్ట్ కి వెళ్తుందా, ఆర్ఎల్స్ ఇంకా హైయెస్ట్ కి వెళ్తుందా, ఇంకా హైయెస్ట్ కి వెళ్తుందా అని ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి న్యూ లోస్ అంటే ఈ స్టాక్ అనేది ఇప్పుడు మళ్ళీ ఇంకో లో మేక్ చేసింది, అంటే కిందకి పడిపోతూ ఉందని. న్యూ హైస్ అంటే ఈ స్టాక్ అనేది ఈ రోజు ఇంకా హైకి మేక్ చేసింది, అంటే ఇంకా హైయెస్ట్ పాయింట్ లో ఉంది, అంటే ప్రీవియస్ హై కంటే ఇంకా హైలో ఉంది ఇంట్రాడేలో అని ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి నియర్ హైస్ అండ్ లోస్ ఉంటుంది ఫ్రెండ్స్, అంటే ఒకవేళ హై అనేది 100 దగ్గర ఉంది అనుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్టాక్ అనేది 99.5 అలా ఉంది అనుకోండి, దాని అర్థం నియర్ హై దగ్గర ఉందా, లేకపోతే ఒకవేళ లో దగ్గర ఒకవేళ 95 స్టాక్ లోయెస్ట్ అనుకోండి ఫ్రెండ్స్. సో ఒకవేళ 94.5 ఉంది అనుకోండి, సో దాని అర్థం ఏంటి ఫ్రెండ్స్ 95 కి దగ్గరగా ఉంది కాబట్టి నియర్ లోయెస్ట్ లో ఉంది, అంటే ఇప్పుడు స్టాక్ అనేది ఏదైతే లోయెస్ట్ లో ఉందో సో ఆ లోయెస్ట్ దగ్గరికి మళ్ళీ వెళ్తుంది స్టాక్ అనేది మనకు చెప్తూ ఉంటుంది. అండ్ స్టాక్ అనేది హైయెస్ట్ లో ఉందో ఆ హైయెస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది స్టాక్ అనేది చెప్తుంది ఫ్రెండ్స్. దీని అర్థం ఏంటంటే ఆల్రెడీ ఒక ఉన్న లో కంటే ఇప్పుడు ఇంకో లో మేక్ చేసింది, అంటే న్యూ లో వచ్చిందని ఫ్రెండ్స్. దీని అర్థం ఏంటంటే ఆల్రెడీ ఉన్న లో దగ్గరికి వెళ్తుంది అని ఫ్రెండ్స్. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మనకి ఇక్కడ చూసినట్లయితే డైలీ మూవింగ్ యావరేజెస్ లో మనకి సింపుల్ మూవింగ్ యావరేజ్ 5 తీసుకున్నారు ఫ్రెండ్స్, అండ్ మనకి సింపుల్ మూవింగ్ యావరేజ్ 13 తీసుకున్నారు. ఈ రెండింటి క్రాస్ ఓవర్ తీసుకుంటున్నారు. మూవింగ్ యావరేజెస్ లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్, షార్టర్ టైం ఫ్రేమ్ ఉన్నది ఏది ఎప్పుడైతే పైకి వస్తుందో మనకి అది స్టాక్ అనేది పాజిటివ్ గా ఉన్నట్టు, షార్టర్ టైం ఫ్రేమ్ అనేది ఎప్పుడైతే డౌన్ కి వెళ్ళి లాంగర్ టైం ఫ్రేమ్ పైకి వస్తుందో అది మనకి నెగిటివ్ గా ఉన్నట్టు. సో అంటే పాజిటివ్ గా జరుగుతుంది, లేదంటే స్టాక్ డౌన్ అంటే
మనకి లాంగర్ టైం ఫ్రేమ్ పై నుండి షార్టర్ టైం ఫ్రేమ్ కింద ఉందని. సో ఫైనలీ అప్ అంటే ఫ్రెండ్స్ దాని అర్థం వాళ్ళు బై సైడ్ చూసుకుంటున్నారని, అండ్ డౌన్ అంటే మనకి సెల్ సైడ్ చూసుకుంటున్నారని. సో 200 DMA ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ తెలుసుంటుంది. ఇక్కడ మూవింగ్ యావరేజ్ ని మనం లాంగ్ టర్మ్ ట్రెండ్ గా కూడా రికగ్నైజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో 200 మూవింగ్ యావరేజ్ నుంచి స్టాక్ అనేది ఎలా ఉంది, సో ఇక్కడ 14.47% గ్రీన్ లో ఉందంటే దాని అర్థం 200 మూవింగ్ యావరేజ్ నుంచి 14.47% పైన ఉందని. సో -2.89% నెగిటివ్ లో ఉందంటే దాని అర్థం 200 మూవింగ్ యావరేజ్ నుంచి -2.89% కింద ఉందని ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ పర్సనల్లీ నేను చాలా మందిని చూసాను ఫ్రెండ్స్, అంటే ఓపెన్ లో స్ట్రాటజీని యూజ్ చేసి ఇంట్రాడే ట్రేడింగ్ చేయడం. సో మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. స్టాక్స్ అన్నిటి దగ్గరికి వెళ్ళి ఓపెన్ లో స్ట్రాటజీని మనం చెక్ చేయలేదు, స్ట్రైట్ అవే ఇదే ఇస్తుంది ఓపెన్ హై లేకపోతే ఓపెన్ లోనా అనేది. సో దీన్ని బట్టి మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఈ కాలం ఏంటంటే లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ కి ఎస్టర్డే హైస్ కి లోస్ కి ఇది డిఫరెన్షియేట్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఏదైతే లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఉందో ఎల్టీపీ ఆర్ఎల్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంటుందో అది ఎస్టర్డే హై కానీ ఎస్టర్డే లో కానీ రిలేటివ్ గా చూపిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రీవియస్ డే లోయెస్ట్ మనం 100 అనుకుందాం ఫ్రెండ్స్ స్టాక్ ని. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ రోజు ఉన్న స్టాక్ 100 దగ్గరికి వస్తూ ఉంటుందో దాని అర్థం ఏంటి ఫ్రెండ్స్, ప్రీవియస్ డే లో అంటే ఎస్టర్డే లోకి మనం దగ్గరగా వెళ్తున్నాం ఈ రోజు అని. అలాగే ఒకవేళ ప్రీవియస్ డే హై 110 అనుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్టాక్ అనేది 109, 109.5 అలా వెళ్తుంటే దాని అర్థం ఎస్టర్డే హైకి మనం దగ్గరగా వెళ్తున్నామని. సో ఇక్కడ మీరు ఏ కాలం అయితే చూస్తున్నారో ఫ్రెండ్స్ అది ఓపెనింగ్ రేంజ్ గురించి చెప్తుంది ఫ్రెండ్స్. అండ్ మంత్లీ ట్రేడ్ అవుతున్న ప్రైస్ అయితే ఉందో అది అబౌవ్ ఓపెనింగ్ రేంజ్ లో ఉందా బిలో ఓపెనింగ్ రేంజ్ లో ఉందా అనేది ఇక్కడ చెప్తుంది ఫ్రెండ్స్. ఎలా అయితే మనకి ఓపెనింగ్ రేంజ్ ఇది మనకి క్లోజింగ్ లెవెల్ రేంజ్ ఫ్రెండ్స్. ఇది దీన్ని బట్టి మనం STBTs కానీ BTSTs కానీ దీన్ని బట్టి మనకి ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అంటే STBTకి BTSTకి బ్యాక్ సైడ్ ఏంటంటే ఈ స్ట్రాటజీ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూసినట్లయితే నిఫ్టీ పర్సెంటేజ్ ఉంటుందా, సో ఏదైతే స్టాక్ మనం సెలెక్ట్ చేసుకుంటాం, సపోజ్ ఇప్పుడు అదానీ పోర్ట్స్ సెలెక్ట్ అయింది ఫ్రెండ్స్. సో అదానీ పోర్ట్స్ అనేది నిఫ్టీలో ఎంత పర్సెంట్ ఉంది అని చూపిస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ 1.3% ఏది ఫ్రెండ్స్ మనకి ఏషియన్ పెయింట్స్ అనమాట. సో 8.9% మనకి యాక్సిస్ బ్యాంక్ ఉంది ఫ్రెండ్స్ మన బ్యాంక్ నిఫ్టీలో పర్సెంటేజ్. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ఫటాఫట్ స్క్రీనర్ లో ఏంటంటే ఇది మనకి ఇంట్రాడే స్కాన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకో కాలం ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డౌన్ సైడ్, దట్ ఈస్ మనకి డైలీ క్యాండిల్ స్కాన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు సేమ్ యాజ్ టీ స్టాక్స్ ఉన్నాయి, చార్ట్స్ ఉన్నాయి, మనకి ABC ఉన్నాయి, అంటే సెక్టర్ ఉంది, కరెంట్ మార్కెట్ ప్రైస్ చేంజ్ ఉంది, DMA అంటే సింపుల్ మూవింగ్ యావరేజ్ 513 తీసుకోవడం జరిగింది. ఆ 513 క్రాస్ ఓవర్స్ బట్టి స్టాక్ అనేది అప్ సైడ్ మూవ్ అవుతుందా డౌన్ సైడ్ మూవ్ అవుతుందా అని చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ 200 డైలీ మూవింగ్ యావరేజ్ తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం 14.47 ఉందంటే స్టాక్ అనేది ఈ 200 డే మూవింగ్ యావరేజ్ ఇలా ఉందనుకుంటే దాని పైనగా 14.47% ఉందని. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఫ్రెండ్స్ ఈ కాలం గురించి NR7 చెక్, NR4 చెక్ అండ్ NR7 బ్రేక్ అండ్ NR4 బ్రేక్ అనేది ఫ్రెండ్స్. సో ఈ NR7 ఏంటంటే NR అంటే మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ నారో రేంజ్ ఫ్రెండ్స్. సో NR7 అంటే మనం 7 డేస్ నుంచి ఒక స్టాక్ ఎప్పుడైతే ఒక నారో రేంజ్ అంటే సపోజ్ 100 నుంచి 1 or 2 మధ్యలోనే తిరుగుతూ ఉంది అనుకోండి ఫ్రెండ్స్, 7 డేస్ నుంచి మనకి ఈ NR7 అని ఈ స్టాక్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మన అందరికీ తెలుసు ఎప్పుడైతే ఒక స్టాక్ అనేది నారో రేంజ్ లోనే తిరుగుతూ ఉంటుందో పాసిబుల్ బ్రేక్అవుట్ రావడానికి ఛాన్స్ ఉంది. అదే ఏదర్ అప్ సైడ్ కావచ్చు లేకపోతే డౌన్ సైడ్ కావచ్చు. సో మనకి ఇలా NR చెక్ ఎప్పుడైతే చూపిస్తుందో ఇలా నారో రేంజ్ లో ఉంది స్టాక్ అనేది, సో ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్పి చూపిస్తుంటుంది ఫ్రెండ్స్. ఇది 7 డేస్ కి చూపిస్తుంటుంది, NR4 అనేది 4 డేస్ కి చూపిస్తుంటుంది. ఈ కాలంలో ఏంటంటే మనకి ఈ NR7 బ్రేక్అవుట్ ఇచ్చినట్లయితే మనకి అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చిందా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చిందా అనేది చూపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనకి NR4 బ్రేక్అవుట్ ఇస్తే అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చిందా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చిందా అనేది చూపిస్తుంటుంది. ఇదైతే లైవ్ అవర్స్ కాదు కాబట్టి మీకు స్క్రీన్ కనిపించట్లేదు ఫ్రెండ్స్. నేను డెఫినెట్లీ లైవ్ అవర్స్ లో ఈ స్క్రీన్ యూస్ చేసి ఏం చేయొచ్చు అనేది ఒక 2-3 వీడియోస్ చేస్తాను. సో బిగినర్స్ ఎవరైనా ఉంటే ఆ డేటాని బట్టి మీరు మీ ట్రేడింగ్ టర్మినల్ మీద టెస్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకు రిపీటెడ్ గా చెప్తున్నాను, నేను చెప్పే ఏదైనా సరే మీరు డైరెక్ట్లీ దాన్ని తీసుకెళ్లే ట్రేడ్ టర్మినల్ మీద కాదు, మీరు టెస్ట్ చేయండి. మీరు టెస్ట్ చేసి మీకు రిలయబుల్ రిజల్ట్స్ వస్తున్నాయి అనుకుంటేనే మీరు దాన్ని మీ ఓన్ థింకింగ్ తో దీన్ని మీ ఓన్ కాన్షియస్నెస్ తో మీరు ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. కానీ ఎవరో ఏదో వీడియోలో చెప్తున్నారని చెప్పి డైరెక్ట్లీ అయితే మీరు ట్రేడ్ చేయడానికి ముందుకు వెళ్ళొద్దని నా సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. సో ఏదైతే ఎవరైతే వీడియోస్ లో చెప్తుంటారో నా వీడియోస్ అనే కాదు ఏ వీడియోస్ అయినా సింపుల్ గా మీరు దాన్ని తీసుకెళ్ళి రియల్ మనీతో చేయొద్దు, టెస్ట్ చేయండి, చాలా టెస్టింగ్ చేయండి, దాని మీద చాలా కొంచెం టైం స్పెండ్ చేయండి, ఒక 3-4 డేస్ అయినా స్పెండ్ చేసి దాన్ని ఏంటి అనేది నిజాలు మీరే తెలుసుకోండి. ఓకేనా, ఈ డోజీ ప్యాటర్న్ ఫామ్ అయిందా లేకపోతే ఇన్సైడ్ క్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అయిందా అనేది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు లైవ్ మార్కెట్ లో చూపిస్తే మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది ఫ్రెండ్స్. బట్ ఇది ఓవరాల్ గా ఏంటి అని చెప్తున్నాను అంతే. బట్ డెఫినెట్లీ మీకు లైవ్ మార్కెట్ లో నేను ఈ వీడియో అనేది చేసి చూపిస్తాను. అంటే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ కంటిన్యూస్ గా ప్రైస్ అనేది ఎన్ని డేస్ అప్ లో క్లోజ్ అయిందని అండ్ వాల్యూమ్ కంటిన్యూస్ గా ఎన్ని డేస్ అప్ లో ఉందని. ఇక్కడ మీరు గ్యాప్స్ చూసినట్లయితే
ఎన్నిసార్లు గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ అయిందని ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి 3 టైమ్స్ గ్యాప్ అప్ అయిందని ఇక్కడ మీరు చూడొచ్చు. బౌన్స్ అని మనకు తెలుసు ఫ్రెండ్స్. బౌన్స్ అంటే ఏంటో తెలుసు, స్టాక్ ఒక దగ్గర నుంచి బౌన్స్ అయింది అంటుంటాం. సో స్టాక్ అనేది బౌన్స్ అవుతుందా లేదా అనేది మనకి ఇది క్లియర్ గా ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ రివర్సల్ ఫ్రెండ్స్ మనకు తెలుసు, అంటే ఇప్పుడు ఒకవేళ అప్ సైడ్ పోతూ ఉంటే స్టాక్ అనేది రివర్సల్ అయ్యి మనకి డౌన్ సైడ్ కి మూవ్ అవుతుందా అనేది ఇక్కడ చూపిస్తుంటుంది ఫ్రెండ్స్. అండ్ ఫైనలీ మనకి అగైన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పర్సెంటేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. డైలీ క్యాండిల్ స్కాన్ పక్కన మనకి నిఫ్టీ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ నిఫ్టీలో ఏంటంటే మనకి ఫిబొనాచి లెవెల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫిబొనాచి రిట్రేస్మెంట్స్ కానీ ఎవరికైనా తెలియకపోతే డెఫినెట్లీ మనం దాని గురించి వీడియో చేస్తాం ఫ్రెండ్స్ కమింగ్ డేస్ లో. బట్ ఇవైతే ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్. దీంట్లో మీరు చూస్తే ఇండియా విక్స్ అంటే వోల్టాలిటీ ఇండెక్స్ ని ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది. అండ్ నిఫ్టీ ఎంతలో ఓపెన్ అయింది, ఎంతలో క్లోజ్ అయింది అని. సో మీకు బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ ఇక్కడ ఉన్నవైతే మీకు డైలీ లెవెల్స్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఉన్నవైతే ఇది మంత్లీ లెవెల్స్ ఉంటాయి. సో దీంట్లో నార్మల్గా అన్ని ఇండెక్స్లో ఒక వాల్యూస్ కానీ ఎంత చేంజ్ అయింది, ఓపెన్ ఎంత, హై ఎంత, లో ఎంత అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇదైతే ఫ్రీది ఫ్రెండ్స్. అండ్ మీకు చూపిద్దామని చెప్పి నేను పెయిడ్ది కూడా నేను తీసుకోవడం జరిగింది. అంటే పెయిడ్ చేసిన దాంట్లో ఏముంటాయి, సో పెయిడ్కి ఫ్రీకి డిఫరెన్స్ ఏంటని చూపిద్దామని నేను పెయిడ్ కూడా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు చూపించినట్టు సేమ్ ఇంట్రాడే స్క్రీన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఉంటుంది. అండ్ చిన్న చిన్న డిఫరెన్స్లు ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఒక ఆర్ఎస్ఏ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనం ఏదైతే వోల్టాలిటీ క్యాలిక్యులేట్ చేసుకున్నామో ఎక్సెల్ షీట్లో అది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మాస్టర్ ట్రెండ్ అంటే ఓవరాల్గా ట్రెండ్ ఎలా ఉందో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీంట్లో పెద్ద మేజర్ డిఫరెన్స్ ఏమొస్తుందంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డాష్ బోర్డ్ అనేది మనకి ఫ్రీలో కనిపించదు ఫ్రెండ్స్. అంటే డాష్ బోర్డ్ అనేది మనకి కనిపించదు. బట్ ఇక్కడ మనకి ఆల్గో షీట్ అండ్ డాష్ బోర్డ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్రత్యేకంగా చూడాల్సింది మన డాష్ బోర్డ్ ని ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డాష్ బోర్డ్ ని క్లిక్ చేసినట్లయితే మీకు క్లియర్ గా టాప్ 5 గెయినర్స్ కానీ టాప్ 5 లూజర్స్ కానీ నార్మల్ గా మనకి ఏదైనా యాప్ లో కనిపిస్తూ ఉంటాయి కదా, 5 లూజర్స్ కానీ 5 గెయినర్స్ కానీ అనేది చూపిస్తూ ఉంటారు. అండ్ మనకి 5 టాప్ గ్యాప్ అప్స్ అంటే గ్యాప్ అప్ లో ఓపెన్ అయిన స్టాక్స్ ఏంటి అనేది చూపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయాల్సిన 2 థింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ మాట్లాడుకుందాం, అంటే ఫస్ట్ అవర్ రేంజ్ బ్రేక్అవుట్ గురించి మాట్లాడుకున్నాం. సో ఏదైతే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయో వాళ్ళు ఇక్కడ దాన్ని స్పెషల్ గా డాష్ బోర్డ్ లో వేయడం జరిగింది. సో ఫస్ట్ థింగ్, ఎప్పుడైతే మనకి ఫస్ట్ అవర్ లో ఎప్పుడైతే ఓపెనింగ్ రేంజ్ కంటే అబోలో ట్రేడ్ అవుతుంటుందో సో అది మనకి ఓపెనింగ్ రేంజ్ బ్రేకప్ లోకి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ అవర్ లో మనకి ఏదైతే రేంజ్ ఉంటుందో దానికంటే అప్ సైడ్ గా కానీ స్టాక్ వెళ్తూ ట్రేడ్ అవుతూ ఉన్నట్లయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రెసెంట్ అయితే మార్కెట్ లేదు కాబట్టి మీకు ఇక్కడ ఏమి డిస్ప్లే కావట్లేదు. డెఫినెట్లీ నేను మార్కెట్ ఉన్నప్పుడు మీకు చేసి చూపిస్తాను. అండ్ మీకు సేమ్ టు సేమ్ అలాగే ఫస్ట్ అవర్ రేంజ్ బ్రేక్ డౌన్ ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ అవర్ లో ఏదైతే మనకి ఒక రేంజ్ ఉంటుందో దానికంటే స్టాక్ కిందకి వెళ్ళి కన్ఫ్యూడ్ అయినట్లయితే మనకు కనిపిస్తుంది. మీకు చెప్పాను ఫ్రెండ్స్, NR7 అంటే నేరో రేంజ్ అని. నేరో రేంజ్ లో మనకి 7 డేస్ నుంచి ఎప్పుడైతే స్టాక్ ఉంటుందో ఆ నేరో రేంజ్ లో 7 డేస్ ఉన్న స్టాక్ ఒకవేళ బ్రేక్ అప్ అయిందంటే, అంటే నేరో రేంజ్ 7 డేస్ లో ఏ ప్రైస్ లో అయితే ఉంటుందో ఆ ప్రైస్ కంటే అప్ లో కానీ స్టాక్ బ్రేక్అవుట్ ఇస్తే మనకి NR7 బ్రేక్అప్ అంటాం. నెక్స్ట్ నేరో రేంజ్ అంటే పాస్ట్ 7 డేస్ నుంచి ఏదైతే నేరో రేంజ్ ఉంటుందో దానికంటే స్టాక్ కిందకి వెళ్ళి ట్రేడ్ అయితే నేరో రేంజ్ 7 బ్రేక్ డౌన్ అంటాం. అది నార్మల్ గా ఫ్రీలో కూడా మనకి ఈ సెక్షన్ లో కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే చూపిస్తాను నాకండి. సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ నేరో రేంజ్ 7 బ్రేక్ అప్ అయిందా డౌన్ అయిందా, లేకపోతే నేరో రేంజ్ 4 బ్రేక్ అప్ అయిందా డౌన్ అయిందా అని. బట్ పెయిడ్ దాంట్లో ఏంటంటే ఇక్కడ డాష్ బోర్డ్ ఇచ్చేసి దాంట్లో కొంచెం సపరేట్గా ఇవ్వడం జరిగింది. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని నార్మల్ ఫ్రెండ్స్, మనకి పెద్ద చేంజ్ అయితే ఏమి ఉండదు. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్, ఒకవేళ స్టాక్ పెరుగుతూ ఉంటే మనకి అది ఎంత వాల్యూమ్తో పెరుగుతుంది అని కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే లూజర్స్ సెక్షన్ లో ఉంది కదా, అంటే స్టాక్ పడిపోతూ ఉంటే ఎంత వాల్యూమ్తో స్టాక్ పడిపోతుంది అని కనిపిస్తుంటుంది ఫ్రెండ్స్. అంటే జస్ట్ స్టాక్ ప్రైస్ మాత్రమే పడుతుందా లేదంటే నిజంగా వాల్యూమ్స్తో పడుతుందా అని తెలుస్తుంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మనకి ఫ్రీకి పెయిడ్కి ఉన్న డిఫరెన్స్. అండ్ వీళ్ళు క్లైమ్ చేస్తున్న దాని ప్రకారం ఏంటంటే ఫ్రీలో ఏంటంటే స్టాక్ అంటే మనకి ఇక్కడ మారడం కానీ ప్రైస్లు మారడం కానీ కొంచెం ల్యాగ్ ఉంటుంది అంటున్నారు. అంటే 15 మినిట్స్ 20 మినిట్స్ ల్యాగ్ ఉంటుంది అంటున్నారు. బట్ పెయిడ్లో ఏంటంటే మీకు 1 మినిట్ 2 మినిట్ ల్యాగ్ ఉంటుంది అంటున్నారు. బట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రతి స్క్రీనర్ అంటే పెయిడ్లో కానీ లేకపోతే ఇక్కడ ఫ్రీలో కానీ, మీకు పెయిడ్ ఫ్రీ రెండిట్లో కానీ ఇక్కడ గూగుల్ వాళ్ళు ఒక డిస్క్లైమర్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే కోడ్స్ ఆర్ నాట్ సోర్స్డ్ ఫ్రమ్ ఆల్ మార్కెట్స్, మే బీ డిలేడ్ అప్ టు 20 మినిట్స్. ఇన్ఫర్మేషన్ ఈస్ ప్రొవైడెడ్ యాజ్ ఈజ్ అండ్ సోలీ ఫర్ ఇన్ఫర్మేషనల్ పర్పస్, నాట్ ఫర్ ట్రేడింగ్ పర్పస్ ఆర్ అడ్వైజ్ అని. సో ఇక్కడ మీరు డిస్క్లైమర్ వస్తుంది. డిస్క్లైమర్ క్లిక్ చేసినట్లయితే నార్మలీ ఒక స్టేట్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్, అంటే ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ అని, ట్రేడింగ్ కాదని. సో ఇక్కడ ఫైనలీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఆటోమేటిక్గా ఫార్ములాతో రిలేట్ అయిన థింగ్స్. సో వీటిని మనకి అడ్వాంటేజ్గా ఎలా మార్చుకోవాలో చూసుకోలేదు, కానీ కంప్లీట్గా వీటి మీద డిపెండ్ అయితే ఏమవుతుందంటే ఫ్రెండ్స్, బై ఛాన్స్ ఎనీ టెక్నికల్ ఎర్రర్ కానీ లేకపోతే ఒకవేళ సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల కానీ బై ఛాన్స్ ఎనీ అదర్ మీన్స్ వల్ల
మనకి కనీసం అది తప్పు అని తెలుసుకునే సిచ్యువేషన్లో మనం ఉన్నాం ఫ్రెండ్స్. ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాటిని కంప్లీట్గా దీని మీద డిపెండ్ అయి చేసేద్దాం ట్రేడింగ్ అనుకుంటున్నారో నేనైతే కొంచెం వార్న్ చేస్తున్నాను. ఫస్ట్ మీరు ఎక్విప్ అవ్వండి. అట్లీస్ట్ మీకు కొంచెం నాలెడ్జ్ వచ్చాక మీరు ఇలాంటి వాటిని అడిషనల్గా తీసుకోవాలి తప్పితే ఇదే సోల్గా ఇదే కంప్లీట్గా చేస్తానంటే మాత్రం ఇది అవ్వదు ఫ్రెండ్స్. అండ్ సో ఇది ఫ్రెండ్స్ మనకి ఫటాఫట్ స్క్రీనర్ గురించి అయితే. అండ్ మీరు ఇంకో వెబ్సైట్ అయితే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, అది screener.in అనమాట. సో screener.inలో ఏంటంటే మనం వేరియస్ టైప్ ఆఫ్ స్క్రీనర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మన ఓన్గా కూడా మన స్క్రీనర్స్ డిజైన్ చేసుకోవచ్చు. సో మనం ఈ screener.inలో ఏంటంటే మీకు పారామీటర్స్ తెలిసినట్లయితే, అంటే సపోజ్ స్టాక్స్లో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రమోటర్ హోల్డింగ్, లేకపోతే డెప్ట్ టు ఈక్విటీ, ఆర్ఓసిఈ, వైఓవై, క్యూఓక్యూ ఇలాంటివి మీరు చూసినట్లయితే వీటిలన్నిటిని యూజ్ చేసి మీరు క్వైరీని ఇక్కడ రన్ చేసినట్లయితే మీకు ఇక్కడ సింపుల్గా స్టాక్స్ ఏంటనేది పడిపోతాయి ఫ్రెండ్స్. అంటే ఆర్ఓసిఈ మాకు ఇంత కావాలి అంటే అబౌట్ 20 కావాలని పెట్టుకుంటే ఇది మొత్తం స్టాక్స్ అన్నిటిని స్క్రీన్ చేసి ఆర్ఓసిఈ మీకు ఎంత కావాలి అనే స్టాక్స్ని మాత్రం మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో మంచి ఆర్ఓసిఈ ఉన్నది మీరు లిస్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. సో నేను కొన్ని స్క్రీనర్స్ మీద అయితే వర్క్ చేస్తున్నాను. డెఫినెట్లీ అవి బెస్ట్గా వర్క్ అవుతున్నాయి అనుకున్నప్పుడు నేను అది మన డే ట్రేడర్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్ అయితే అందరికీ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీనికైతే మీరు ఇలాంటి స్క్రీనర్స్కి అయితే మీరు ఎక్కడ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మనం వర్క్ చేస్తున్నాం ఆల్రెడీ. వన్స్ ఇది బెస్ట్ అని నాకు అర్థమయ్యాక అంటే బ్యాక్ టెస్ట్లో పెట్టున్నాను ఫ్రెండ్స్. సింపుల్గా నమ్మలేం ఇది నేను చేసేసానని చెప్పి ఇదిగోండి మీరు వాడుకోండి అని అయితే నేను ఇవ్వలేను. దీని మీద కొంచెం రిజల్ట్స్ వస్తున్నాయి, ద బెస్ట్గా ఉన్నాయనుకుంటే డెఫినెట్లీ నేను అది మన వాళ్ళతో షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఫైనల్లీ ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో మన దాంట్లో చెప్తున్న ప్రతిదీ కూడా ఫ్రెండ్స్ ఎక్కడ కూడా నేను ట్రేడ్ చేయమని మిమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు. ఇంట్రాడే ట్రేడింగ్ చేయండి, ఆప్షన్స్ ట్రేడింగ్ చేయండి అని మిమ్మల్ని ఎంకరేజ్ నేను ఎక్కడ చేయట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు తెలుసు బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత ఎక్సైట్మెంట్ అవుతారు స్టాక్ మార్కెట్ కానీ, లేకపోతే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు లాసెస్ వచ్చిన వాళ్ళు ఎలా ఎక్సైట్ అవుతూ ఉంటారని. సో మీకు కరెక్ట్గా నాలెడ్జ్ లేదు అనుకుంటే మాత్రం పేపర్ ట్రేడే చేయండి. మీకు క్లారిటీ లేదు అనుకుంటే ఆ క్లారిటీ కోసం రియల్ మనీతో టెస్ట్ చేయొద్దు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అయితే. ఇది డెఫినెట్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ఉంది ఫ్రెండ్స్, అది ప్రెస్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో నేను చేసే నెక్స్ట్ వీడియోస్ ఏంటంటే మీకు అప్డేటెడ్గా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరింత యూస్ఫుల్ అయ్యే కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్. ఫైనలీ స్టే ట్యూన్ టు డే ట్రేడర్ తెలుగు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన డే ట్రేడర్ తెలుగుని కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని స్టాక్ మార్కెట్ గురించి యూస్ఫుల్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.